వేటగాడు తన వలలో పక్షుల్ని చిక్కించుకోవడానికి అనేక విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. గ్రహించుకున్న పక్షులు తప్పించబడతాయి, గ్రహించుకోలేని పక్షులు వేటగాడి వలల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోతాయి. మన ఆత్మీయ జీవితంలో కూడా మన కోసము అపవాది నిరంతరము కూడా వెతుకుచూ తిరుగుచున్నాడు. గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదనని. వాడి వలల్ని మనము గ్రహించి వాడి తంత్రాలను మనము గ్రహించినట్లయితే మనము తప్పించుకోగలం. వాడి తంత్రాలను మనం గ్రహించలేనట్లయితే వాడి వలల్లో చిక్కుకొని వాడి యొక్క ఆట బొమ్మగా మనం మారిపోయే అవకాశము ఉంది ప్రియులారా. కాబట్టి దేవుడు చక్కని మాట చెప్పాడు, మీరు సాతాను తంత్రాలను ఎరుగని వారు కాదు. సాతాను తంత్రాలను ఎరగాలంటే మనము దేవుని యొక్క వాక్యాన్ని బాగా చదవాలి, దేవునితో ప్రార్థనా జీవితాన్ని మనము గడపగలగాలి. అందుకనే విసుగక నిత్యము ప్రార్థన చేయమన్నారు, మెలకువగా ఉండి ప్రార్థన చేయమన్నారు. ఎందుకంటే సాతాను అనేక విధాలుగా మనుషుల్ని దేవుని మార్గంలో నుండి దేవుని నుండి తప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. అటువంటి వలల్లో మనం చిక్కుకోకుండా ఉండాలంటే మనము మెలకువగా ఉండి ప్రార్థన